హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కమ్మ రుచులు. ఈరోజు చేసుకునే రెసిపీ ఏంటంటే మనం మంచి బలమైన ఫుడ్డు, ఆయుర్వేదం ఫుడ్డు, రాగి పిండితో లడ్డు తయారు చేసుకుందాం. ఆ తయారు చేసుకోవటానికి చూద్దాము, నేను మీకు చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఓకే, పొయ్యి వెలిగించుకుందాం. నెయ్యి వేసుకుంటున్నానండి. ఇదిగోండి, ఈ కప్పుతో ఈ గిన్నె కొలత పెట్టుకున్నాను. ఒక గిన్నె వేస్తున్నాను. అరగిన్నె అయింది పిండి. ఈ అరగిన్నె బొంబాయి రవ్వ వేస్తున్నా, ఉప్మా రవ్వ. 1.5 రాగి పిండి, ఒక అరగిన్నె సుజీ రవ్వ, ఉప్మా రవ్వ. 2 గిన్నెలు అనమాట. ఈ 2 గిన్నెలకి ఈ గిన్నె బెల్లం వేస్తున్నా. ఇదిగోండి, నేతిలో వేపుకుంటున్నాం కదా, ఎర్రగా దోరగా రంగు రావాలి. రాగిపిండి ఎలా తెలుసు దక్కమ్మ గారు అని అంటారా? మనకి సువాసన వస్తుంది అనమాట. వేపుకునేటప్పుడు మంచి సువాసన వచ్చింది. ఆ సువాసనని గమనించి మనం చూసుకొని తీసుకోవాలి. అడుగు పట్టనివ్వకూడదు, అడుగు మాడుతూ ఉంటుంది. అడుగు మాడకుండా, కాటు పోకుండా చూసుకోవాలి. పొట్టి రాగి పిండి చేసుకుంటేనండి, సుజీ రవ్వ లేకుండా అంగిట్లో పట్టేస్తా అంటుకుపోతూ ఉంటుంది. తినటానికి ఇబ్బంది పడతారు పిల్లలు. ఒక 50 గ్రాములు కొబ్బరి చెప్పు తీసుకొని ఇట్లా తురిమి పెట్టుకున్నాము. ఇది కూడా దీంట్లో వేసుకుందాం. ఇదిగోండి, ఏగింది చూసారా? వేగాలి. ఈ కప్పుతో 2 కప్పులు పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాం. జీడిపప్పు, బాదం పప్పు, ఈ పప్పులు ఉండగానే దీంట్లో డ్రై ఫ్రూట్ చేసుకోవచ్చు. పప్పుల్ని నేనైతే మనకు కన్వీనియంట్గా ఉండేది, మనకందరికీ అనుకూలంగా కన్వీనియంట్గా ఉండేది ఏడుశనగ పప్పులు, పల్లీలు, గుళ్ళు ఉంటాయి కాబట్టి నేను వాటిని మీకు చూపిస్తున్నాను. ఇవి కూడా చాలా బలం అన్నమాట. ఈ పిల్లలకి ఉడకబెట్టి పెట్టినా, పచ్చిపప్పులు నానబెట్టి పెట్టినా ఎంత బలం అంటే అట్లాగా మనం వీటిని ఇది చేసుకుందాము. నేనైతే ఏపి చక్కగా ఇట్లా తీసుకున్నాను. వీటిని వేస్తున్నా. పంచదారతో యాలక పొడి పట్టించాను. నెయ్యి కూడా వేస్తున్నాను అన్నది. ఇవ్వండి, మొత్తం కలిసింది కదా. ఇప్పుడు దీన్ని కట్టేసి దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచినాక ఈ మొత్తం కలిసి అనమాట కట్టేస్తున్నాను. మూత వేస్తాను. ఒక 5 నిమిషాలు ఉంచి ఇదిగోండి, ఒక ప్యాకెట్ పాలు నేను కాసి చల్లార్చి పెట్టుకున్నాను. మనకి ఎన్ని కావాలో అన్ని చూసుకొని వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ సైజు చేసుకున్నాం లడ్లు. అండి, ఇదిగోండి చూడండి ఒకసారి. రాగి పిండి లడ్డు అనమాట ప్రిపేర్ అయిపోయింది. పాలు, ఈ పిండికి నేను ప్యాకెట్ పాలు తీసుకున్నాను. ఇదిగోండి, ఈ మిగిలినవి. పాలు అనేది ఒకేసారి పిండిలో పోయకూడదు. పోస్తే ఏమవుతుందంటే లూజ్ అయిపోతుంది, కొంచెం ఇబ్బంది పడతాము. దాన్ని సరి చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం తీసుకుంటుంది. దాంట్లో మళ్ళీ రాగి పిండి వేపుకొని పోసుకొని ఇవన్నీ చేసుకునే కంటే అలా కాకుండా చక్కగా సింపుల్గా మనకు కావలసిన వరకు పోసుకుంటూ మనం కలుపుకుంటూ లడ్డు చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ప్రిపేర్ అయిపోయినాయి. కరెక్ట్గా కొలతోట్లో ఇదే నేను పెట్టిన కొలతలతోటి చేసుకోండి. మీకు కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం అయినా బెల్లం యాడ్ చేసుకోండి, లేదా పంచదార అయినా యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. కానీ దీనికి పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చి కొబ్బరి ఉంటే మీరు పచ్చి కొబ్బరి ఇది చేసుకోండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అన్నీ వేసుకోవచ్చు. వేసుకోండి. ఏమీ లేని టైంలో
ఇట్లాగా పల్లీలు వేపుకొని ఇలాగా వేసుకోవచ్చు. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటుంది పిల్లలకి ఉన్న దాంట్లోనే చేసి పిల్లలకు పెట్టండి. ఎందుకంటే పిల్లలు చిన్న వయసులో తిన్న బలమే రేపు వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై భారీ బిడ్డలతో ఉండి కాపురానికి కానీ పిల్లలకు కానీ దేనికైనా సరే పిల్లలకు మంచి బలం అన్నమాట. ఇది ఖచ్చితంగా చేసి పెట్టండి. మీరు కొంచెం రిస్క్ అనేది అనుకోకుండా చేసి పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.